నెలవారీ ఖర్చులే తలసేమియా పేషెంట్స్కి జరిగే ఖర్చు కనీసము 15 నుంచి 25 వేల రూపాయల వరకు అవుతుంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు నేను అడిగిన క్వశ్చన్కి అన్నిటికీ కూడా చాలా పాజిటివ్ రిప్లై ఇచ్చారు అధ్యక్ష. అంటే ఏదో తలసేమియా రోగులకి నెలవారీ పెన్షన్ 10,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పారు, కానీ అది కేవలం వైట్ కార్డు ఉన్న వాళ్ళకే అవుతుంది అధ్యక్ష. కనీసం నెలకి 15,000 రూపాయలు జీతం వచ్చే వాళ్ళకి ఏదైతే వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళ పిల్లవాడికి ఎవరైనా తలసేమియా వ్యాధి కనుక ఉంటే వాళ్ళు ఖర్చే నెలకి 20,000, 25,000 రూపాయలు కూడా అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రతి 20 రోజులకి కూడా పాపం వాళ్ళు 2 యూనిట్లు బ్లడ్ ఎక్కించుకోవాలి అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, అసుండ్రా తర్వాత డెఫ్రెజిట్ అని ఒక ఖరీదైన మందులు ఉన్నాయి అధ్యక్ష. వారు మందులు కంపల్సరీగా వేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ మందులు వేసుకుంటేనే కానీ వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడదు. అట్లాగే లివరు తర్వాత హార్ట్ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎప్పుడైతే ఈ మందులు వేసుకున్న తర్వాత దానికి మళ్ళీ కౌంటర్గా ఈ మందులన్నీ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఏదైతే ప్రభుత్వము 10,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నారో అధ్యక్ష, అది సరిపోదు అధ్యక్ష వాస్తవానికి. అట్లాగే కేవలము ఓన్లీ వైట్ కార్డు హోల్డర్స్కి అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. తలసేమియాది రెగ్యులర్గా 30,000 రూపాయలు వాళ్ళకి 25,000 కనీసం అవుతున్నప్పుడు ప్రభుత్వము కొంచెం పెంచే విధంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ఇదివరకైతే అధ్యక్ష డిఎంఎన్హెచ్ఓ సర్టిఫికేట్ చూపిస్తే వారు 10,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. ఇప్పటి వరకు అంటే మన కరోనా వచ్చే వరకు ఇదివరకు ఇచ్చారు అధ్యక్ష. తర్వాత ప్రభుత్వము కరోనా తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వీళ్ళు ఏ పార్టీకి చెందిన వ్యక్తులని చెప్పి ఐడెంటిఫై చేసి తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయిన జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న విశాఖపట్నంలో లొడగల కృష్ణ గారు అని ఉన్నారు అధ్యక్ష. వారు కొడుకు కూడా పాపం తలసేమియా ఉంటే వాళ్ళకి అప్పటి నుంచి ఆపిస్తారు అధ్యక్ష. అంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏదో ఒక ఇల్లు ఉందనో లేకపోతే కరెంటు ఎక్కువ అవుతుందని చెప్పి బీపీఎల్ నుంచి తప్పించి వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం లేదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష తమరి ద్వారా నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఈ బీపీఎల్ తోటి వైట్ కార్డు తోటి సంబంధం లేకుండా మీరు తలసేమియా పేషెంట్స్ని వాళ్ళకి సర్టిఫికెట్ని ఆధారంగా చూసుకుని వారికి 10,000 రూపాయలు లేకపోతే ఇంకా పెంచి ఇవ్వాల్సిందిగా తమరి ద్వారా నేను కోరుకుంటా అధ్యక్ష. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే మొన్నే జరిగింది అధ్యక్ష, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నందమూరి బాలకృష్ణ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి సతీమణి భువనేశ్వరం గారు, ఆ కుమారుడు అధ్యక్ష మన మంత్రివర్యులు లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయమై స్పందించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విజయవాడలో మొన్నే 15/2/2015 నాడు ఇఫోరియా మ్యూజికల్ నైట్ కూడా నిర్వహించి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారు అధ్యక్ష. అట్లాగే దయచేసి దీన్ని కొంచెం సానుకూలంగా స్పందించి గౌరవ మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి కూడా ఈ 10,000 రూపాయలు 15,000 రూపాయలు వచ్చేటట్టు చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. బీపీఎల్తో సంబంధం లేకుండా అధ్యక్ష. ఈ పెన్షన్లు అనేవి సెర్ప్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది, వారి ఆర్థిక పరిస్థితిని ఆధారంగా ఇవ్వడం బట్టి జరుగుతుంది. అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి సంబంధించి ప్రభుత్వ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ 1,194 మంది ఎవరైతే ఉన్నారో వారితో ఉచితంగా ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సగటున 3 వారాలకు ఒకసారి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అది కాకుండా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం వరంగా ఐరన్ కంటెంట్ బాడీలో పెరుగుతుంది కాబట్టి తద్వారా ఈ సిస్టమిక్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.